అనంతకోటి దరిద్రాల్లో ఇదొక దరిద్రం అనుకుంటే ఈ సంఘటన ఈ కేసు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఉన్న వ్యవస్థ చాలదన్నట్లు ఇక్కడున్న వ్యక్తులను, ఇక్కడున్న సమాజాన్ని, తన అస్తిత్వాన్ని పోని కొట్టేయాలని, అంటే అమాంతం మింగేయాలనే దురాలోచనతో ఒక మహిళ, అంటే మద్రాసుకు చెందిన ఒక మహిళ సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఏంటిదంటే తమిళనాడుకు చెందిన సెల్వరాణి అనే ఒక లేడీ మహిళ, తను ఏదైతే పుట్టిన హిందూ తండ్రి మరియు క్రిస్టియన్ యొక్క తల్లికి ఆమె జన్మించింది. ఆ జన్మ కారణంగా కొన్ని రోజుల తర్వాతనే ఆమె బాప్టిజం తీసుకొని పూర్తిగా 100కు 100% యేసు మార్గాన్ని అనుభవిస్తూ ఆ జీవనం సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో ఆమె ఉద్యోగాన్వేషణ మొదలుపెట్టింది. ఆమె ఉద్యోగంలో నేను ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని, నాకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వండి అని చెప్పేసి ఆమె దరఖాస్తు చేసుకుంది. కానీ ఎందుకంటే ఆమె ఎస్సీ కాదు, మరి క్రిస్టియన్ మతం మార్చుకుంది. క్రిస్టియన్ మతం మారిన తర్వాత ఆమె సూచించాల్సింది ఏంది? బీసీ ఈ రిజర్వేషన్లో ఆ కోటాలో ఆమె ఉద్యోగాన్ని పొందాల్సి ఉంటుంది. కానీ దానికి బదులుగా, ఎందుకంటే ఇక్కడ ఎస్సీలకు దాదాపు 18% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ ఒక్క కోటాలో నేను ఉద్యోగం పొందుతానే దురాలోచనతో ఉద్యోగానికి అప్లై చేసుకుంది. ఉద్యోగం నిరాకరించబడింది. వెంటనే ఇంకేముంది, నేను ఎస్సీని కదా, నేను హిందూ తండ్రికే పుట్టాను నేను అని చెప్పేసి, హిందూ తండ్రికే పుట్టాను, అవసరం అనుకుంటే నేను హిందూ ధర్మాన్నే పాటిస్తాను అని చెప్పేసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆమె చేసిన తప్పేంటిది అంటే, ఆమె ఎక్కడ కూడా ఆమె క్రిస్టియన్గా ఇన్ని రోజులు రోజు ఆదివారం చర్చికి పోతుంది, క్రిస్టియన్ పద్ధతులనే అనుసరిస్తుంది, క్రిస్టియన్ పద్ధతుల్లోనే పెళ్లి చేసుకుంది, క్రిస్టియన్ పద్ధతుల్లోనే పిల్లలకు పేర్లు పెట్టుకుంది. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే కూడా హిందూ ధర్మానికి వచ్చినట్లు కానీ, హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నట్లు కానీ ఎక్కడ కూడా కనీసం చిన్న ఎవిడెన్స్ కూడా లేదు. కేవలం నేను హిందూ యొక్క ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి నేను పుట్టడం జరిగింది కాబట్టి అనే ఒక్క కారణంతో ఆమె పోవడం జరిగింది. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగము ఏం చెప్పింది? ఎవరైతే మతం మారుతారో, మతం మారిన వారికి బీసీఈ వర్తిస్తుంది అని రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దీని ఉద్దేశం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే కదా. అదే విషయం మద్రాస్ హైకోర్టు చెప్పింది. అమ్మ, ఏదైతే నువ్వు రిజర్వేషన్ కావాలని నువ్వు అడుగుతున్నావో అది రాజ్యాంగ విరుద్ధమైనది, నీకు ఆ ఆస్కారం లేదు, ఆ ఉద్యోగము నీ యొక్క ఎస్సీ దళిత కోటాలో నీకు ఈ ఉద్యోగం ఇవ్వజాలదు, ఏదన్నా ఉంటే నువ్వు బీసీ కోటాలో రా అని చెప్పేసి ఆమెకు చెప్పి తిరిగి కేసును కొట్టి వేసి పంపించడం జరిగింది. ఆమె ఆగుతుందా? ఆమె ఆగకున్నా ఆమె వెనుక నడిపించే శక్తులు ఆపవు. ఎందుకంటే ఒక్క కేసు గెలిచినా కూడా మొత్తం సమాజానికి, ఆ యొక్క వర్గానికి మతం మారి ఎన్ని చేసి పోయినా కూడా మళ్ళీ మనం ఈ కోటాలో ఉద్యోగాలు లాక్కోవచ్చు అనే లాబింగ్ నడుపుతున్న వ్యవస్థ వాళ్ళది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఒక చిన్న ఉద్యోగం కోసం ఆమె సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే ఒకసారి ఆలోచించండి, ఎంత ఖర్చు అవుతుంది, ఇక్కడెంత ఖర్చు అయి ఉంటుంది, అక్కడెంత ఖర్చు వస్తుంది. సరే, ఇవన్నీ ఖర్చులు పోను, ఆమె ఆ ఉద్యోగం చేసినా కూడా అందులో వచ్చేదేంది? అవన్నీ వదిలిపెట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టు కూడా మెట్లెక్కింది అంటే అక్కడ కూడా ఏం జరిగింది? అక్కడ కూడా మంచిగానే గట్టిగానే గడ్డి పెట్టారు. నువ్వు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చారో ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా మతం మారితే, ఎస్సీలు ఎవరైనా మతం మారితే బీసీఈ వీళ్ళు పరిధిలోకి వస్తారు అని రాజ్యాంగం సూచించిన పరిధిని వదిలిపెట్టి నువ్వు మళ్ళీ ఎస్సీ కావాలి, నువ్వు ధర్మాన్ని ఆచరించకుండానే, హిందూ ధర్మంలో హిందూ కుల వ్యవస్థను అనుభవించకుండానే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ నౌకరి కావాలి, ఈ ఉద్యోగం కావాలి అనడం ఏదైతే ఉందో, నువ్వు నీ మతాన్ని, నీ యొక్క దేవుణ్ణి అవమానించినట్లే, నీ యొక్క దైవాన్ని అవమానించినట్లే, నీ జీవితాన్ని అవమానించినట్లే. అదేవిధంగా ఇవన్నిటికంటే పెద్ద నేరము రాజ్యాంగాన్ని అవమానించినట్లే అని చెప్పి గడ్డి పెట్టి ఇంటికి పంపింది. అంటే సహజంగా చూడండి, ఏదైతే ఉందో ఇది చాలా వరకు మన
మన దేశంలోని ఈ సంఘటనలపై కూడా దళిత పరిరక్షణ సంఘం అనేది కూడా ఈ మధ్యలో ఏదో కొంత ప్రయత్నం చేస్తున్నట్లుగా నేను వినడం జరిగింది. మొన్న కూడా ఎవరో మోహన్ అనే వ్యక్తితోటి కూడా మనం ఈ దళిత పరిరక్షణ సంబంధించిన వ్యక్తి యొక్క అభిప్రాయాలు కూడా మన జనం గొంతులో తీసుకోవడం జరిగింది. అంటే ఎవరైతే మతం మారుతూ ఉన్నారో, మతం మారిన కారణం, మతం ఎవరైతే మారుతూ ఉన్నారో, ఎందుకు మారుతూ ఉన్నారు? హిందూ మతంలో వివక్ష ఉంది, వివక్షలో మేము బ్రతకలేము, మేము కొంచెం ఉన్నతంగా బతకాలనే ఉద్దేశం మీద వేరే మతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అక్కడ ఆ మతంలో కూడా వివక్ష లేదనే కదా వీళ్ళు వెళ్ళేది. అటువంటప్పుడు ఆ వివక్ష లేని మతంలోకి వెళ్ళినప్పుడు వివక్ష లేదు, వారు కూడా ఉన్నత వ్యక్తులే అవుతారు. అంటే ఆ ఉన్నత వ్యక్తిత్వాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ ఇక్కడ ఈ కింది స్థాయి వివక్షకు గురయ్యే కులాన్ని నాకు కావాలి, నేను మతంలో మాత్రం ఉండను, కులం కావాలి అనడము రాజ్యాంగ వ్యతిరేకమే. ఇది అర్థం చేసుకోవాలి. చాలా వరకు దళితులు కూడా ఈ యొక్క ఏదైతే మీ ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మతం మారిన వ్యక్తిని, మతం మారిన రిజర్వేషన్ పొందుతున్నాడా లేడా, ఆ రిజర్వేషన్లో లేకపోతే ఆ కులంలో, ఆ కాలంలో, ఆ పల్లెల్లో, ఆ గ్రామ పంచాయతీ రికార్డులో ఆ యొక్క మతం మారిన రికార్డును చూపిస్తున్నాడా లేదా కూడా చూడాలి. ఎందుకంటే మీరు చూడండి, ఆదివారం రాగానే చర్చిలు విపరీతంగా నిండిపోతూ ఉన్నాయి. మరి వీరు అంత చర్చిలకు వస్తున్నారు, మతం మారుతున్నారు, ఇంట్లో కూడా వాళ్ళే పటాలే ఉంటున్నాయి, వాళ్ళ దైవాలే ఉంటున్నాయి, హిందువుల దేవీ దేవతల విగ్రహాలు ఉండట్లేదు, ఆ బొట్టు పెట్టట్లేదు, హిందువుకు సంబంధించిన ఏ ఆచరణ ఉండట్లేదు. అయినా కూడా మరి సంఖ్య పెరగట్లేదు, హిందువుల సంఖ్య, క్రిస్టియన్ల సంఖ్య పెరగట్లేదు, సంఖ్య మాత్రం ఇంకా తగ్గుతూ ఉంది. అంటే క్రిస్టియన్లే లేరు. అంటే ఒక జనాభా లెక్కల ప్రకారంగానో లేకపోతే మతం ఎవరైతే ఏ మతాన్ని అనుసరిస్తున్నారన్న లెక్కలు చూసుకుంటే అక్కడ కనబడట్లేదు, లెక్కలే కనబడట్లేదు. మరి వీళ్ళంతా ఎడిపోతున్నారు. అంటే అటు దైవాన్ని మోసం చేస్తున్నారు, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు, ఇటు కులాన్ని మోసం చేస్తున్నారు, ఇటు ధర్మాన్ని మోసం చేస్తున్నారు, అటు ఆఖరకు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కూడా మోసం చేసుకుంటున్నారు. అంతే. జై హింద్, భారత్ మాతాకి జై.